హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఈజ్ లైఫ్ గోయింగ్ ఆన్? ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 hours టైం పడుతుంది. మా మమ్మీ చూసారా ఎంత లగేజ్ పెట్టారో. మా మమ్మీ అయితే వెళ్తున్నామంటే ఒక 2 days ముందు నుంచి ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. మా మమ్మీకి చాలా యాక్టివ్ అయిపోతారనమాట. మేము ఇప్పుడే ఆశ్రమ్ హాస్పిటల్ అయితే క్రాస్ అయ్యాము. చూసారా, ఇక్కడ మనకి ఆన్ ద వేలో మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది అనమాట. ఎక్కువ ప్యాడీ ఫార్మ్స్ ఉంటాయి, ఇంకా కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తాయి. నేను మీకు చూపిస్తాను అవన్నీ. చూడండి, మొత్తం మనకి ఎక్కువ గ్రీనరీయే కనిపిస్తుంది. మీరు కనుక ఇక్కడ చూసారంటే మనం వైజాగ్ నుంచి వచ్చినప్పుడు కానీ వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. అది మనకి బాగుంటుంది అన్నమాట. ఫుడ్ అది చాలా బాగుంటుంది. చూడండి, మీరే చూస్తారు కదా, గరుడ అన్నమాట. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. మేము ఎప్పుడు ఇక్కడికి ఫుడ్కి వస్తూ ఉంటాం అన్నమాట. ఫుడ్ బాగుంటుంది, పిల్లలకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడైతే తణుకు రీచ్ అయ్యాం మేము. ఇక్కడ ఏదో పెళ్ళి అయితే జరుగుతుంది, సీఎం కన్వెన్షన్ అంట. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. సో రోడ్లన్నీ ఇలా ఉన్నాయి. మాకు దీనివల్ల చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడైతే గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది అని. అక్కడ చూసారా, మీరు చూసినట్టయితే ఎక్కువ కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నుంచే మనకి కొబ్బరికాయలు, కొబ్బరి పీచ్ అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. స్మాల్ స్కేల్ ఎక్స్పోర్ట్ లాగా అనమాట. ఇక్కడ ఏదో ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఉంది. ఓకే, చూసారు కదా, చూడండి అక్కడ మీకు కనిపిస్తాయి. చాలా వరకు మనకి ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది ఫామ్ అయిపోయినట్టుంది, క్రాప్. నాకు పెద్దగా ఫార్మింగ్ గురించి తెలీదు. మా డాడీ చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు మేము అలాగా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చెప్తూ ఉంటారు మాకు. మేమైతే వింటాము, కానీ నాకైతే అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు వాటి మీద. ఫామ్ అయిపోయినట్టుంది, అందుకని ఇలా ఉంది. అదైతే నాకు తెలుసు అంతే. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇలా వెళ్తూ ఉన్నాం మేము. చాలా దూరం అయితే వెళ్ళాలి, టైం వేస్ట్ అవుతుంది రోడ్స్ వల్ల, తెలియట్లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. పాలకొల్లో దిబ్బరొట్టు అనేది చాలా ఫేమస్ అనమాట. అది పాలకొల్లోనే పుట్టింది. అదిగో చూస్తున్నారు కదా, వీటిని బొగ్గుల పొయ్యి మీదే చేస్తారు, కాలుస్తారు అనమాట, వండుతారు. ఓకే, దీనికి కాంబినేషన్ వచ్చేసి శనగపిండి చట్నీ అంటారు, కొంతమంది బొంబాయి చట్నీ అంటారు, కొంతమంది చింతామణి చట్నీ అంటారు. ఇదైతే పాలకొల్లోనే పుట్టింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు కేవలం దీనికోసమే. దీంట్లో హనీ కూడా వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంతకుముందు మా తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు అంట, మాకు చెప్తూ ఉంటారు దీని గురించి. ఇదంతా మీకు సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను, ఇప్పుడు కాదు, ఈసారి వెళ్ళినప్పుడు. మేమైతే పాలకొల్లు రీచ్ అయిపోయాం. ఇందాక దిబ్బరొట్టి ఎగ్జైట్మెంట్లో నేను చెప్పడం అయితే మర్చిపోయాను మీకు. చూడండి మా పాలకొల్లు. ఇది క్రిస్మస్ సీజన్ కదా, చర్చ్ అయితే స్టార్ ఇంకా లైటింగ్ అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది. అది దేశాలమ్మ అమ్మవారు అనమాట. ఎవ్రీ ఇయర్ మేలో జాతర అయితే జరుగుతుంది ఇక్కడ, చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, కనిపిస్తారా మీకు అమ్మవారు ఆవిడ. ఇక్కడ మావుళ్ళమ్మ టెంపుల్ ఇంకా దేశాలమ్మ టెంపుల్ అని 2 ఉంటాయి. ఇది దేశాలమ్మ టెంపుల్ అనమాట. మేము పాలకొల్లు అయితే రీచ్ అయిపోయాం. ఇది ఇంకా అమ్మమ్మ తాతయ్య టైమ్. గుడ్ మార్నింగ్. ఇది గాంధీ బొమ్మల సెంటర్ అంటారు. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే మా తాతయ్య హైయర్ అఫీషియల్స్తో మాట్లాడి శాంక్షన్ చేయించారనమాట. అమ్మమ్మ తాతయ్య అయితే చాలా హ్యాపీ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ వెనకాల మనకి మావుళ్ళమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఆన్ ద వేలో పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ టెంపుల్ ఓపెనింగ్కి మనకి పవర్ స్టార్ వచ్చారు. ఆ వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ ఏం లేవు, యాడ్ చేద్దామని చూశాను, అవన్నీ ఎక్కడో మిస్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనకి ప్యాడీ అయితే ఆరపెట్టుకుంటారు రోడ్ల మీద, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదే అనమాట. వీళ్ళు ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకుంటారు, ఈవినింగ్ బస్తాల్లోకి ఎత్తేసుకుంటారు. తడి ఏం లేకుండా చూసుకుంటారు అన్నమాట.
చూస్తున్నారు కదా, ఇలా అయితే ఆరబెట్టుకుంటారు అది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. బెల్ మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. మాకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ప్రియా సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.